జాయిన్ అవుతారు. ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం. 3 రెట్లు పెరిగిన బాధ్యత. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. సో 3 రెట్లు పెరిగింది బాధ్యత అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. మూడోసారి గెలుపు మాకెంతో గర్వకారణం, బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి, ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ, అప్రకటిత అత్యయిక స్థితి కొనసాగుతుందన్న ఖర్గే, రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన, కొలువుదీరిన కొత్త సభ. ఎమర్జెన్సీ గురించి సభలో మాట్లాడారు మోదీ. ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చ, కాంగ్రెస్పై ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇవాల్టితో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతుంది. దేశాన్ని జైలుగా మార్చిన రోజుల్ని కొత్త తరం మర్చిపోదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి. ఆనాటి రోజుల పునరావృతం కాకూడదు. వరుసగా మూడోసారి నెగ్గడంతో మా బాధ్యత 3 రెట్లు పెరిగింది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సభలో నినాదాలు కాదు, అర్థవంతమైన చర్చలు జరగాలి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. ఇక లోక్సభ స్పీకర్ పదవిపై సస్పెన్స్ వీడడం లేదు. దీంతో భారతీయ జనతా పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. ఎన్డీఏ మిత్రపక్షాల అభిప్రాయాల సేకరణ కూడా ఉంటుంది. మరోవైపు ఇండియా కూటమి ఒక డిమాండ్ పెట్టింది. సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలి అని చెప్పి. మరి రేపు స్పీకర్ ఎన్నిక ఉండబోతోంది. మరి ఓం బిర్లా మళ్ళీ ఒకసారి ఓం బిర్లాకే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. హైకోర్టు తప్పు చేస్తే తాము కూడా చేయాలా అంటూ ఘాటుగా స్పందించింది. హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూడాలని కేజ్రీవాల్కు సూచించింది. ఇక ఏపీ కేబినెట్కు సంబంధించిన వార్త. కీలక హామీలకు ఆమోదముద్ర పడింది. మంత్రివర్గ తొలి సమావేశంలోనే పచ్చజెండా ఊపారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు చెల్లుచీటి, సామాజిక భద్రత పింఛన్ 4,000కు పెంపు, 4 నెలల్లో నైపుణ్య గణన పూర్తి, తొలి దశలో 183 అన్నా క్యాంటీన్ల ప్రారంభం, పోలవరం, అమరావతి సహా 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం, ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. దాన్ని తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు. ఇవి మంత్రివర్గ నిర్ణయాలు. అండ్ చంద్రబాబు నాయుడు నిన్న తన కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు. 100 రోజుల కార్యాచరణ సిద్ధం చేసుకోండి, ఆర్థిక సమస్య లేని హామీలను తక్షణం అమలు చేయాలి, సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ తారక మంత్రం, ప్రజలకు చాలా అంచనాలున్నాయి, బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది, కాన్వాయ్లు, సైరన్లు వంటి ఆడంబరాలు వద్దు అంటూ కూడా ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. త్వరలోనే సీఎం చంద్రబాబుకు కూడా సమస్యల్ని విన్నవిస్తామని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి పులివెందల వెళ్ళారు. అక్కడ వాళ్ళ క్యాడర్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అధైర్యపడవద్దు, అండగా ఉంటాం అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మనం చేసిన మంచి అందరికీ తెలుసు, తప్పకుండా ప్రజలు మళ్ళీ మన వైపు చూస్తారు. నేతలు కార్యకర్తలతో మాటామంతి, 3వ రోజు ప్రజలతో మమేకం. 10 ఏళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కూడా చేరుకున్నారు. ఇక కాంగ్రెస్లో చేరికల జోరు. తెలంగాణకు సంబంధించిన వార్త ఇది. వేగం పెంచిన హస్తం పార్టీ. రేవంత్ పార్టీ కండువా కప్పే వరకు బయటకు పొక్కని సమాచారం. సంజయ్ కుమార్ చేరికతో 70కి చేరిన హస్తం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఒకరు సిపిఐ నుంచి. మొత్తం 70కి చేరింది హస్తం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య, కూటమి ఎమ్మెల్యేల సంఖ్య. ఇక ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం కూడా చేస్తోంది. ఇప్పటికే కంటోన్మెంట్ సీటు కోల్పోయారు. గెలిచిన 39 మందిలో 6 పోతే ఇంకా 33 మంది మాత్రమే మిగిలిన పరిస్థితి. సో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. ఇక ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ నెల 27న హైకోర్టు ముందుకు దానం అనర్హత పిటిషన్. చర్యలు లేని పక్షంలో దానంతో పాటు మిగతా ఎమ్మెల్యేలపైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని
నిర్ణయం తీసుకున్నారు. ఇక కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారు అంటూ ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పార్టీ గతంలోనూ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది కాబట్టి కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది అని కామెంట్ చేశారు. దాంతోపాటు ఎన్డీఏ అంటే జాతీయ విధ్వంస కూటమి, నేషనల్ డిజాస్టర్ అలయన్స్ అంటూ కామెంట్ చేశారు కేటీఆర్. ఇక మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్తారనే వార్తను చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోచారంతో కలిసి ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తన వాహనంలోనే ఏఐసీసీ కార్యాలయానికి తీసుకెళ్లి పార్టీ పెద్దలకు పరిచయం చేశారు సీఎం రేవంత్. పోచారం సుదీర్ఘ రాజకీయ అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఇక నా రాజకీయ ప్రస్థానం మొదలైన చోటే ముగింపునకు వచ్చింది అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి అంటే తన పార్టీ మారడాన్ని, పార్టీ ఫిరాయించడాన్ని సమర్థించుకుంటూ కామెంట్ చేశారు. అంటే తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లోనే స్టార్ట్ అయింది, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మారాల్సి వచ్చింది పార్టీని అంటూ సమర్థించుకున్నారు. ఇక జీవన్ రెడ్డి నారాజ్ రీసెంట్గా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో తనకు చెప్పకుండా, తన నోటీసులో పెట్టకుండా ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది అంటూ ఆయన అలకపాన్పు ఎక్కారు. ఇంకా తనను పార్టీ పదవి ఎందుకు అని, ఇంకా తనకు పార్టీ అండ్ పదవి ఎందుకని అనుచరులతో వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్బాబు రంగంలోకి దిగారు, నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక చివరిగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త ఇది. అసలు కాంగ్రెస్ కూని అనే వార్త. రేవంత్ చర్యలతో హస్తం పార్టీ విలువల, వలస నేతలతో పాత కాపులకు చెక్ పడుతోంది. కాంగ్రెస్లో కొత్తగా చేరికల మంత్రి అంటూ బీఆర్ఎస్ నుంచి చేరికలన్నీ ఆ మంత్రి ఆధ్వర్యంలోనే, ఫిరాయింపుల శాఖ ఏర్పాటు చేశారా అంటూ సెటైర్లు వేస్తున్న పరిస్థితి. టీ కాంగ్రెస్పై, ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు వేస్తూ ఉన్నారు. అండ్ జీవన్ రెడ్డికి పొగ. కరీంనగర్ కాంగ్రెస్లో రేవంత్ చిచ్చు, జీవన్ రెడ్డిని వదిలించుకునే స్కెచ్, విఫల నేతగా ముద్ర వేసి పంపే ప్లాన్ అంటూ నమస్తే తెలంగాణ ఈ వార్తను ప్రచురించింది. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత